నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పపోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2014 నాటి పొత్తు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రిపీట్ కాబోతోంది. దీనికి సంబంధించి అధికారికంగా చంద్రబాబు ఇందాకే ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈ నెల 14న జరగబోయే ఎన్డీఏ సమావేశానికి అమిత్ షా స్వయంగా చంద్రబాబును ఆహ్వానించారు అన్న విషయం అయితే బయటకు వచ్చింది. అయితే గతంలో ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ను ఆహ్వానించగా ఈసారి చంద్రబాబుకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. దీంతో మరి ఏపీ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. సో 2014 నాటి పొత్తు మళ్ళీ రిపీట్ అయింది. సో మళ్ళీ 6 ఏళ్ల తర్వాత చంద్రబాబు మళ్ళీ కూటమిలోకి వెళ్ళబోతున్నారు. మరి ఏపీ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి, అలాగే చంద్రబాబు మరి దేశం రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉంటుందంటారా? ఎన్డీఏ కన్వీనర్గా మళ్ళీ చంద్రబాబుని నియమిస్తారని ఎప్పుడైతే ఎన్డీఏలో తెలుగుదేశం ఈరోజు ప్రవేశించిందో వెంటనే దేశవ్యాప్తంగా తెలుగుదేశం చేరిక అది సంచలనం కావటము, మరియు గతంలో చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని రేపు రాబోయే ఎన్డీఏ కన్వీనర్ కూడా చంద్రబాబే అనేది మనం చూస్తూ ఉన్న దీంట్లో ఆఫర్ ఎన్డీఏ నుంచి వచ్చిన అమిత్ షా, మోడీ వీళ్ళు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబును ఉండమని చెప్పినా దానికి చంద్రబాబు సుముఖంగా ఉంటారా అంటే నాకు డౌటే. ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఆయన క్రియాశీల పాత్ర పోషించడానికి సిద్ధంగా లేనట్టుగా కనపడుతుంది. ఆయన దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది. అధోగతి పాలైనటువంటి ఈ రాష్ట్రాన్ని గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన విధ్వంసాన్ని మళ్ళీ సరిదిద్దటం, దీన్ని గాడిలో పెట్టడమే తన లక్ష్యంగా మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మళ్ళీ తన ఎనర్జీస్ని గనక దేశవ్యాప్తంగా తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉంటాడా అంటే డౌట్ అన్నది. అందుకే గతంలో తెలుగుదేశం పార్టీ ఈ దేశవ్యాప్తంగా ఈ అలయన్స్లకు ఎప్పుడు నాయకత్వం వహించినా అలయన్స్కి కలిసి వచ్చింది. అంటే తెలుగుదేశం అలయన్స్కి ఒక శుభ సూచకం. తెలుగుదేశం ఏంటి, తెలుగుదేశం రంగు జెండా పసుపు కాబట్టి ఆ శుభ సూచకం అనేది అలయన్స్ తెలుగుదేశం నాయకత్వానికి సిద్ధంగా ఉన్నా కూడా అలయన్స్లో చేరటం వల్ల, అలయన్స్కి నాయకత్వం వహించడం వల్ల తెలుగుదేశం పార్టీ పరంగా బాగుకున్నదేమీ లేదు. ఎన్టీఆర్ హయాం నుంచి ఈ అలయన్స్లన్నిటికీ కూడా తెలుగుదేశం నాయకత్వం వహిస్తోంది. ఫస్ట్ అలయన్స్ నేషనల్ ఫ్రంట్. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఎన్టీఆర్ని పెట్టుకున్నారు. కాకపోతే అప్పుడు తెలుగుదేశం దెబ్బతింది. అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. విపి సింగ్ అంటే రాజీవ్ గాంధీ ఓడిపోయారు, విపి సింగ్ ప్రధాని అయ్యారు. అప్పుడు గనక తెలుగుదేశమే గెలిచి ఉన్నట్లయితే ఒక 30-40 స్థానాలతో, లేకపోతే ఒక 25-30 స్థానాలతో గెలిచి ఉన్నట్టయితే ప్రధానిగా ఎన్టీఆర్కి అవకాశం ఉండేది. ఆయన డిప్యూటీ ప్రధానిగా కూడా చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా దేవీలాల్కి అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఎన్టీఆర్కి వచ్చేది. ఎన్టీఆర్కి ప్రధాని పదవి దక్కలేదని తెలుగు వాళ్ళల్లో కూడా అసంతృప్తి, ఆ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్షిప్ కానీ, అది కారణం అదనమాట. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ వచ్చింది. యునైటెడ్ ఫ్రంట్ కూడా కన్వీనర్గా చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు ఎలా యునైటెడ్ ఫ్రంట్ మనం చూసాం. ఏది అటు దేవేగౌడ ప్రధానమంత్రి అయినా, గుజ్రాల్ తర్వాత ప్రధానమంత్రి అయినా, అసలు అప్పట్లో ప్రధానిగా చంద్రబాబును కూడా ఉండమని ఒత్తిడి వచ్చినా కూడా ఆయన ప్రధాని పదవిని వదిలేసి నా చూపు రాష్ట్రం పైనే, నాకు దేశ నాయకత్వం నాకు ఇష్టం లేదు, దానికి తగ్గ వయసు కూడా నాకు లేదంటూ ఆయన ఆంధ్రప్రదేశ్కే మొగ్గు చూపిన దీంట్లో మనం దేవేగౌడ, గుజ్రాల్ చూసాం ప్రధానులుగా. అక్కడ కొంతకాలమే ఆ ఫ్రంట్ మనగలిగింది, అది పడిపోయింది. ఏది యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్స్ కూడా. ఇక తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పింది ఏది ఎన్డీఏ, ఇక వాజ్పేయి యుగము, బీజేపీ హవా ఎప్పుడైతే ప్రారంభమైందో, వాజ్పేయి హయాంలో చంద్రబాబు వాజ్పేయి జోడీ బాగా వర్కౌట్ అయింది. ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఈయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, వాజ్పేయి అక్కడ ప్రధానిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద నిధుల వరద కురిసింది. అంటే చంద్రబాబు ఏది అడిగితే అది వాజ్పేయి శాంక్షన్ చేసేవాళ్ళు.
ఎందుకంటే అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చినా కూడా తీసుకోలేదు. ఒక 5-6 మినిస్ట్రీస్ ఇవ్వటానికి వాజ్పేయి మొగ్గు చూపినా బయట నుంచి మద్దతు ఇస్తూ లోక్సభ స్పీకర్గా బాలయోగిని చేశారు. తెలుగుదేశం పార్టీ బాలయోగిని దళిత స్పీకర్గా లోక్సభలో చేయటం అనేది అదొక పెద్ద గొప్ప సంచలనం. ఏది దేశ అత్యున్నత సభ లోక్సభకి ఒక దళితుడు నాయకత్వం వహించాడు బాలయోగి తెలుగుదేశం ద్వారా. దానికే పరిమితం అయిపోయి మంత్రి పదవులను కూడా తిరస్కరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తెలుగుదేశం నిధులను అడుగుతూ వచ్చింది. అప్పట్లో వాజ్పేయి హయాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా డెవలప్ అయింది. ఏంటి 5,000 కోట్లతో గ్రామ గ్రామాన సిమెంట్ రోడ్లు, గోడౌన్లు, అంగన్వాడీ బిల్డింగ్లు, పంచాయతీరాజ్ భవనాలు, ఆ తర్వాత పిహెచ్సి భవనాలు, హాస్పిటల్ భవనాలు, ఇప్పుడు ఇవి ఉన్నాయన్నీ కూడా అప్పట్లో వాజ్పేయి చంద్రబాబు హయాంలో 5,000 కోట్లు అంటే అది ఇప్పుడు దగ్గర ఇంకో 0 పెట్టుకో 50,000 కోట్ల వర్త్ అన్నమాట. అంత అభివృద్ధి అక్కడ సాధ్యమైంది. ఇప్పుడు వాజ్పేయి ఒకే రోజు హైదరాబాదులో ఇటు సైబర్ టవర్స్కి శంకుస్థాపన చేశాడు, అటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంకి శంకుస్థాపన చేశాడు, ఇటు మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి శంకుస్థాపన చేశాడు. 3 ఒకే రోజు అన్నమాట. అంటే ఔటర్ రింగ్ రోడ్ వచ్చినా, నీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినా, ఆ తర్వాత మన ఇన్సూరెన్స్ అథారిటీ ఇక్కడికి వచ్చినా, ఈ పోలీసు కంట్రోల్ ఇదే వచ్చిన అకాడమీ వచ్చిన మొత్తం ఈ ఫ్లైఓవర్లు, ఈ రోడ్లు, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంత ముందంజ పడిందంటే వాజ్పేయి ప్రధానిగా స్వర్ణ చతుర్భుజి అని ఒక రోడ్డు తీసుకున్నారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్స్ అన్నమాట. అంటే చంద్రబాబు మలేషియా, కౌలాలంపూర్ అక్కడ 6 లేన్ రోడ్లు, 8 లేన్ రోడ్లు చూసి అవి ఇక్కడ కూడా రావాలి అంటూ ఒక PPA అనేది తీసుకున్నారు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్నమాట. అట్లా తీసుకుని డెవలప్ చేసిన దీంట్లో మన స్వర్ణ చతుర్భుజి రోడ్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయన్నమాట. ఇప్పుడు వాజ్పేయి హయాంలో నీకు డ్రిప్ ఇరిగేషన్ తెలుసు ఏంటి, అది ఆద్యుడు వాజ్పేయి దీంట్లోనే. హార్టికల్చర్ ఇవాళ ఇక్కడ ఇంతగా డెవలప్ అయిందంటే, అరటి, మామిడి, ఈ పండ్ల తోటలు ఇలా డెవలప్ అయిందంటే నీటి వృధా వినియోగాన్ని అరికట్టేలాగా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చినప్పుడు దాని టాస్క్ ఫోర్స్కి చైర్మన్ చంద్రబాబు. దేశవ్యాప్తంగా డ్రిప్ ఇరిగేషన్ తీసుకురావటం కోసం సురేష్ ప్రభుని, చంద్రబాబుని అక్కడ తీసుకున్నారు ఆ టాస్క్ ఫోర్స్లో. ఇలా ఏది చేపట్టినా వాజ్పేయి హయాంలో చంద్రబాబుని అడిగేవాళ్ళు. అంటే ఈయన విజనరీ లీడర్ అనే ఒక నమ్మకంతో ఒక టైంలో వాజ్పేయి జోక్ చేసేవాడు, ఏంటి బాబు నువ్వు వదిలేస్తే నువ్వు ఢిల్లీని కూడా ఎత్తుపోయి హైదరాబాద్లో పెట్టుకునేటట్టున్నావు అనేవాడు. అంటే అభివృద్ధి, విజనరీ లీడర్షిప్ అంటే కేవలం సమాజాన్ని అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, చదువు, విద్య, వైద్యము, ఉపాధి, ఇట్లా ఐటీ రంగం డెవలప్ అయింది. ఇవాళ హైదరాబాద్ ఇవాళ ఐటీ రంగంలో ఇంత డెవలప్ అయిందంటే చంద్రబాబు ప్రత్యర్థులు కూడా చంద్రబాబుని మెచ్చుకునేది ఆ బిల్ గేట్స్ తెచ్చాడనే కదా ఇక్కడికి. ఇప్పటికీ బిల్ గేట్స్ అంటే ఇక చంద్రబాబు ఫ్రెండ్షిప్ మీకు తెలిసిందే. మొన్న కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం అక్కడ ఒక పెద్ద కాన్ఫరెన్స్ కూడా ఆయన వచ్చాడు. ఎవరు, అగ్రికల్చర్ దీంట్లో ఇద్దరు కలిసి వర్క్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అదే వరద, అదే బంధం మోడీతో కూడా కొనసాగింది. NDA 2 దీంట్లో మోడీ వచ్చినప్పుడు దానికి కూడా కన్వీనర్గా ఈయనే ఉన్నారు చంద్రబాబు. మోడీ బాబు జోడీ అనేవాళ్ళు. వెంకయ్య నాయుడు గారు అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ తిరిగినా కానీ మోడీ బాబు జోడీ అంటే ఇక జనం రోరింగ్. నీకు ప్రధానిగా మోడీ అయ్యారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయ్యారు. అంటే బీజేపీ తెలుగుదేశం మధ్య ఉన్న బంధం, ఓటు ట్రాన్స్ఫర్ కూడా ఇంక అందులో అనుమానం ఏం జరగదు. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం ఓట్లు బీజేపీకి పడతాయా, బీజేపీ ఓట్లు తెలుగుదేశంకి పడతాయా అనే డౌట్ అవసరం లేదు. ఇవి సహజ మిత్రపక్షాలు, న్యాచురల్ అలీస్. వాజ్పేయి, అద్వానీ హయాంలో ఒక రిలయబుల్ ఫ్రెండ్ అనేవాళ్ళు, ఎవరిని నమ్మదగిన స్నేహితుడు చంద్రబాబు అనే ఒక గొప్ప గుడ్ విల్ ఉండేది. మొన్న కూడా మోడీతో వచ్చిన చిన్న చిన్న ఆ పొరపొచ్చాలు కూడా అభివృద్ధి కోసమే.
ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఇంకా రాలేదు, ఇంకా రావాలన్న ఆరాటంతో మోడీతో విభేదించారు, మోడీతో దూరం జరిగారే తప్ప వ్యక్తిగతంగా వచ్చిన విద్వేషాలు కాదు, పార్టీ పరంగా వచ్చినటువంటి విద్వేషాలు అంతకంటే కాదనమాట. మోడీ హయాంలో ప్రధానిగా విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు మొత్తం ఎన్ని అత్యున్నత విద్యా సంస్థలు వచ్చాయి. ఐజర్, IIIT, IIT, విశాఖపట్నంలో, తిరుపతిలో మొత్తం అత్యున్నత విద్యా సంస్థలు ఎన్ని, ఎయిమ్స్, మంగళగిరి, ఇలా ప్రతిదీ కూడా ప్రధాని మోడీ ఏ విదేశాలకు వెళ్ళినా వెంటనే ఈయన వెళ్ళేవాడు ఆ విదేశానికి. ఎవరు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా. దేశానికి పెట్టుబడులు రాబట్టడం కోసం ప్రధాని ఎలా అన్ని దేశాలు చుట్టాడో, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడం కోసం ఆయన వెళ్ళిన ప్రతి దేశం ఈయన వెళ్ళేవాడు, ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చేవాడు. అలా వచ్చిందే కియా ఇండస్ట్రీ కూడా. ఏది? దేశంలోనే అతిపెద్ద FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, కియా వచ్చిందంటే అనంతపురంలో. కరువు సీమలో కార్లు పరిగెత్తించాడు చంద్రబాబు అనేది అదే. ఇప్పుడు ఇవాళ అక్కడ ఎంతమంది ఉపాధి ఏర్పడింది? అసలు ఆ పెనుగొండలో భూముల విలువలు ఎలా పెరిగిపోయాయి? ఒక ఇండస్ట్రీ వస్తే భూమి విలువ ఎంత పెరుగుతుంది, ఒక రోడ్డు వేస్తే భూమి విలువ ఎంత పెరుగుతుంది. అదే సంపద సృష్టి అంటే. చంద్రబాబు సంపద సృష్టి అంటే ఆయనేమి PC సర్కార్ లాగా జూమ్ అని చెప్పి నీకు నోట్లు వర్షం కురిపించడు. ఆయన ఏంటి, అక్కడ ఏదో కంపెనీ పెట్టిస్తాడు, అక్కడ ఒక పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు, అక్కడ ఏదో విమానాశ్రయము, అక్కడ ఏదో ఒకటి డెవలప్ చేస్తాడు. తద్వారా అక్కడ భూముల విలువలు పెరుగుతాయి, అక్కడ రైతులు బాగుపడతారు, యువత బాగుపడుతుంది అనమాట. ఇది బీజేపీ తెలుగుదేశం జోడీతో అటు ఉమ్మడి రాష్ట్రంలో ఇటు ఇక్కడ జరిగిందనమాట, NDA కన్వీనర్గా. ఇప్పుడు మళ్ళా NDA ఏర్పడింది. నిన్న తెలుగుదేశం NDAలో చేరింది. మరి NDA కన్వీనర్గా చంద్రబాబునే ఉండాలని కోరుతోంది అలయన్స్. ఎందుకంటే తెలుగుదేశం కనుక అలయన్స్కి నాయకత్వం వహిస్తే శుభం కదా, మళ్ళా గెలుస్తారు కదా. మోడీ 3.0 వస్తుందన్న దాంట్లో మళ్ళా చంద్రబాబునే కన్వీనర్గా పెట్టుకోమంటే మరి ఆయన ఎంత మేరకు సుముఖత వ్యక్తం చేస్తాడో చూడాలి. ఒకవేళ అదే జరిగి మళ్ళా మోడీ ప్రధానై మళ్ళా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే అటు దేశం ఇటు రాష్ట్రం సుభిక్షం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.